హాయ్ అండి. టుడే మార్కెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 3% కరెక్షన్ అయింది. దీనికి రీజన్స్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ రేట్స్ అనేవి చేంజ్ చేయడం వల్ల దీని యొక్క ఇంపాక్ట్ అనేది వరల్డ్ లో ఉన్న అన్ని మార్కెట్స్ మీద పడింది. మనకి ఇండియన్ మార్కెట్ వచ్చేసరికి 3% ఈరోజు కరెక్షన్ అయింది. లాస్ట్ 6 months లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ 16% అనేది కరెక్షన్ అయింది. ఈ యొక్క వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఇప్పటివరకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారో ఎస్ఐపిస్ ఏమీ స్టాప్ చేయొద్దండి. మార్కెట్ యొక్క డౌన్ ట్రెండ్స్ చూసి మీ యొక్క ఎస్ఐపిస్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీకు. ఎందుకంటే మనం 2008లో రేషన్ చూసాము. అండ్ నెక్స్ట్ 2020లో కోవిడ్ టైంలో కూడా మార్కెట్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 35% దాకా కరెక్షన్ అనేది జరిగింది. 30-35% కరెక్షన్ అనేది జరిగింది. ఆ టైంలో మా యొక్క ఇన్వెస్టర్స్ చేత చాలా మంది చేత మేము లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టించాము. ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ టైంలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఓవరాల్ 1 year or 2 years గ్యాప్లో ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయ్యాయి వాళ్ళ యొక్క రిటర్న్స్ అనేవి. సో మీరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ యొక్క మార్కెట్ కరెక్షన్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. దీని రిలేటెడ్ మీరు మా యొక్క మ్యూచువల్ ఫండ్ టీమ్ని కనుక కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు ఫండ్స్ అనేది ఇనిషియేషన్ చేస్తారు.